హాయ్ అండి. ఆడవాళ్ళకి వండడం పెద్ద పని కాదు. కానీ ఏం వండాలో ఆలోచించి వండడం పెద్ద పనే. మళ్ళీ వండిన తర్వాత మా వారైతే ఈరోజు నాకు ఆకలిగా లేదు నేను తినను అని, మరో రోజు మా అబ్బాయి నాకొద్దని అంటారు. నేను ఈ రోజుకు తినండి, రేపటి నుంచి ఎవరు తింటారో ఎవరు తినరో అడిగి వండుతాను అని చెప్తాను. కానీ అలా ఎలా అడుగుతామండి? తినకపోయినా వండడం మన బాధ్యత కదా. అందుకే డిన్నర్కి ఏం వండాలా అని కుక్కర్లో ఇలా సింపుల్గా వెజ్ పులావ్ అయితే చేసేసాను. మా అబ్బాయి ముందు వద్దనే అన్నాడు. బ్రతిమాలిన తర్వాత వచ్చి బాగుంది మమ్మీ అంటూ మరీ తిన్నాడు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? మా పెద్ద బాబు అయితే రీసెంట్గానే హాస్టల్కి వెళ్ళాడండి. తను ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు, ఎందుకంటే తనకి ఏం కావాలో తను అడిగి మరీ చేయించుకుంటాడు. వీళ్ళిద్దరూ అలా కాదు, ఏదో ఒకటి నువ్వే చేసేసేయి అంటారు. ఇలా ఆలోచించి మరీ చేయడం అంటే పెద్ద టాస్కే అనిపిస్తుంది నాకైతే. మేము నైట్ టైంలో ఎక్కువగా రైస్ చేసుకోమండి, రోటీయే చేసుకుంటాము. నార్త్లో మేము 20 ఇయర్స్ ఉన్నామండి సుమారు. అయినా కూడా నాకు రోటీ అయితే అంతగా అలవాటు అవ్వలేదు ఎందుకో. నాకు నైట్ టైంలో రోటీ తింటే డైజెస్ట్ కానట్టే ఉంటుందండి. కొంచెమైనా రైస్ తింటేనే నాకు ఫీలింగ్ అనేది బాగుంటుంది. అందుకే నేను ఒకవేళ రోటీ చేసినా కూడా ఒక్క రోటీ తిని కొంచెం రైస్ అయినా తింటాను. ఇలా వెజ్ పులావ్ తింటూ ప్రైమ్లో శ్రీ శ్రీ రాజావారు మూవీ చూస్తూ ఉన్నాము.